హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. రోజు మనం ఇడ్లీ, దోశ ఇలాంటివి కాకుండా ఈరోజు మనం కొంచెం వెరైటీగా, హెల్తీగా గుంత పొంగనాలు వేసుకుందామండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వేడి వేడి పొంగనాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా, ఈవినింగ్ స్నాక్గా అయినా వేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా మనం పిండిని తీసుకొని అందులో రుచికి సరిపడ సాల్ట్ మరియు వంట సోడాని వేసి బాగా కలుపుకోవాలి. పొంగనాలకు ఇడ్లీ పిండి అయినా లేదా దోస పిండి అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనకి పొంగనాలు తినేటప్పుడు మధ్య మధ్యలో క్రంచీ క్రంచీగా తగులుతుంటాయి. అవి వేగాక కొద్దిగా కరివేపాకుని తుంచి వేసుకొని 3 లేదా 4 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. 1 కప్పు ఆనియన్ని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, ఇది ఆప్షనల్ అండి. కొద్దిగా తురుముకున్న క్యారెట్ మరియు సాల్ట్ని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పొంగనాల పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని వేసుకోవాలి. మరీ ఫుల్గా వేయకూడదండి. మళ్ళీ మనము పొంగనాల్ని తిప్పుకోవాలి కదా, అప్పుడు కష్టమవుతుంది. మరొకసారి ఆయిల్ని వేసుకొని ప్లేట్ పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి వుడెన్ స్టిక్ లేదా స్టీల్ స్టిక్ అయినా తీసుకొని చిన్నగా తిప్పుకోవాలి. ఇలా అన్నిటినీ తిప్పుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇవి బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పొంగనాలు కారంతో అయినా లేదా చట్నీతో అయినా పొడితో అయినా తినచ్చు. అంతే అండి, ఎంతో రుచిగా, క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే పొంగనాలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీలు కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.